నెక్స్ట్ వన్, ఇఫ్ 2 plus I ఈజ్ ఏ రూట్ ఆఫ్ ద ఈక్వేషన్ x cube minus 5x square plus 9x minus 5 is equal to 0, then the other roots are. సో ఒక క్యూబిక్ ఈక్వేషన్ ఇచ్చారు అంటే దానికి 3 రూట్స్ ఉంటాయి, అందులో ఒక రూట్ ఇచ్చారు 2 plus I, రిమైనింగ్ రూట్స్ ఎలా ఉంటాయని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. సో మరి ఇచ్చినటువంటి రూట్ని అబ్జర్వ్ చేస్తే ఇది ఒక కాంప్లెక్స్ రూట్. ఓకే, సో కాంప్లెక్స్ రూట్ మనకు తెలిసిన కాన్సెప్ట్ ఏంటంటే కాంప్లెక్స్ రూట్స్ ఎప్పుడు కూడా పెయిర్గా ఉంటాయి. కాంప్లెక్స్ రూట్స్ అండ్ ఇర్రేషనల్ రూట్స్ అక్కర్స్ పెయిర్ వైస్. ఓకే, అవి ఎప్పుడు కూడా పెయిర్గా ఉంటాయి. అంటే ఒక ఈక్వేషన్కి a plus ib అనేది రూట్ అయితే దెన్ a minus ib ఈజ్ ఆల్సో ఏ రూట్. ఓకే, సో 2 plus I అనేది ఒక రూట్ అయితే 2 minus I కూడా ఖచ్చితంగా రూట్ అవుతుంది. ఇవి ఎప్పుడు కూడా పెయిర్గా ఉంటాయి అనే విషయం మనకి కాన్సెప్ట్ అది. సో ఈ విధంగా అంటే మనకి 2 రూట్స్ ఉన్నాయి ఆల్రెడీ. సో ఇంకొక రూట్ని మనం ఆల్ఫా అనుకున్నట్లయితే, సో నౌ వీ హ్యావ్ 3 రూట్స్, వీ హ్యావ్ టు ఫైండ్ ద థర్డ్ రూట్. సో మనం ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ మనం క్యాలిక్యులేట్ చేసుకుందాం. S3. సో S3 అంటే అర్థమేంటి? ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్. 2 plus I ఇంటూ 2 minus I ఇంటూ ఆల్ఫా. ఓకే, సో ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఒక మోనిక్ పాలినామియల్. మోనిక్ పాలినామియల్ అంటే అర్థమైందంటే హైయెస్ట్ పవర్ ఆఫ్ ది ఎక్స్ క్యూబ్, దీని యొక్క కోఎఫిషియంట్ 1. సో హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఏదైతే ఉందో లీడింగ్ కోఎఫిషియంట్ అని పిలుస్తారు. దాన్ని మనం అది 1 కనుక ఉన్నట్లయితే అది మోనిక్ పాలినామియల్. సో మోనిక్ పాలినామియల్ని మనం ఈ విధంగా, ఇది మోనిక్ పాలినామియల్ డిగ్రీ 3 కాబట్టి దాని యొక్క స్టాండర్డ్ ఫామ్ x³ ప్లస్ p1x² ప్లస్ p2x ప్లస్ p3 ఈజ్ ఈక్వల్ టు 0. దాని యొక్క ఫామ్ ఇలా ఉంటుంది. సో దీంతో కంపేర్ చేసుకుంటే p1 అంటే -5, p2 అంటే 9, p3 అంటే -5. సో p3 అనేది -5. సో మనకి S3 తీసుకున్నాం కాబట్టి S3 అంటే -p3. సో -5. సో ఇక్కడ ఇవి 2 plus I ఇంటూ 2 minus I, a plus b ఇంటూ a minus b, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. సో 2 స్క్వేర్ మైనస్ I స్క్వేర్ ఇంటూ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 5. సో I స్క్వేర్ అంటే -1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1, 2 స్క్వేర్ అంటే 4, 4 plus 1 5, 5 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 5, 5 క్యాన్సిల్ అయిపోతే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో థర్డ్ రూట్ కూడా వచ్చేసింది. ఒక రూట్ 2 plus I, ఇంకొక రూట్ 2 minus I. సో థర్డ్ వన్ ఆల్ఫా అనేది 1. ఓకే, దేర్ఫోర్ 1 and 2 minus I ఆర్ ద అదర్ 2 రూట్స్. ఓకే, సో కాంప్లెక్స్ రూట్స్ అనేవి ఎప్పుడు కూడా పెయిర్ వైజ్గా ఉంటాయి. సో a plus ib అనేది రూట్ అయితే a minus ib కూడా రూటే అవుతుంది. ఓకే, సో ఇది వాళ్ళు ఇచ్చారు, ఇది మనం తీసుకున్నాం. సో థర్డ్ రూట్ అనేది ఈ విధంగా వచ్చింది. ఫైనల్గా 1 and 2 minus I. సో మనకి ఆప్షన్ ఏ అనేది రైట్ ఆప్షన్. ఓకే, థ్యాంక్ యూ.